గా రామచంద్రం కాకింట్ల ఏడాదంతా బోరు పోస్తూనే ఉంటది. మా ఇంట్లోనేమో ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్ తెప్పియాల్సిందే నాయే. అరే ఎందుకట్లా నీళ్ళు వార వస్తుంటావు? పక్కింట్ల 10 బిందెలు మోసుకొచ్చినా నువ్వు దేపో తెలుస్తుంది. అప్పుడు 500 ఫీట్లే చాలన్నారు, ఇంకో 300 వేస్తే అయిపోవు. మళ్ళా ఇప్పుడు డబల్ ఖర్చాయే. ఇగో గిట్లుంటాయి నీళ్ళ తిప్పలు. గట్ల కావద్దనే ఇప్పుడు అంతటా గీ ఉపాయం చేస్తున్నారు. అయితే బావులు కాదుల్లో ఇంకుడు గుంతలే, కాని గడుతున్నది ఇండ్ల ముంగట కాదు, హైవేల పొంట. అటు పంట పొలాలు, ఇటు రోడ్డు నడుమిట్ల గివ్వి. కరీంనగర్కెళ్ళి వరంగల్కు సెంటరోళ్ళు కొత్తగా వరుస్తున్న నేషనల్ హైవే పక్కకు పెద్ద పెద్ద ఇంకుడు గుంతలు కడుతున్నారు. 70 కిలోమీటర్ల పొడవున సడాకు వస్తుంటే కిలోమీటర్లకు 2 చొప్పున తొవ్వకు ఇటు అటు 140 కడుతున్నారట. కొన్నిటి పనులు ఒడిచినాయి కూడా. దేశంలోనే రోడ్డు పక్కన ఇట్లా కట్టుడు ఇదే తొలుతనట. మరి దీంతో ఫాయిదా ఏందంటే, రెయిన్ వాటర్ వచ్చినప్పుడు, ఫ్లడ్ బాగా వచ్చినప్పుడు ఏంటంటే రోడ్ల మీకు వెళ్ళి వాటర్ వెళ్ళేసి రైతుల పొలాలు కానీ ఇళ్లలోకి వెళ్ళడం, కోతకు గురవడం, ఇట్లా రోడ్లకు డ్యామేజ్ కావడం. వరదలతోటి రోడ్లు ఖరాబ్ కాకుండా, పొలాలను ముంచకుండా అటు ఇటు చిన్న డ్రైనేజీలు కట్టి గా నీళ్లు చక్కగా ఈ గుంతలకు వస్తట్టు చేస్తున్నారు. ఇట్లయితే భూమిలో గ్రౌండ్ వాటర్ సుతా పెరుగుతుందట. అంత మంచిగానే ఉన్నది కానీ కొందరు రైతులేమో గిట్లా అంటున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఇది అడ్డంగా కడితే ఇప్పుడు ఉన్న భూమి కూడా ఖరాబ్ అవుతుంది కదా, దానికి వాల్యూ లేకుండా అయిపోతుంది కదా. అందుకనే దాన్ని కొంచెం ఆపితే బాగుంటుందని మా యొక్క. మరి వీటితోని లాభం అవుతుందో నష్టం అవుతుందో రేపు తెలుస్తుండొచ్చు గాని పేరుకు గట్టినం ఇడిచిపెట్టినం అన్నట్టు కాకుండా చెత్తా చెదారం జమ కాకుండా ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకుంటే మంచిది.